సో ఇన్వెస్ట్ చేయడానికి మంచి స్టాక్స్ లైక్ 55 రూపీస్, 120 రూపీస్, 220 రూపీస్, అదేవిధంగా 3300 రూపీస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ మనకి బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నాయి. అవి మంచి పొటెన్షియల్ ఉంది వాటిలో గ్రోత్ కనిపించడానికి. ఆ స్టాక్ అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం డైలీ 9 కల్లా లైవ్లోకి రావడం జరుగుతుంది. లైవ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మీరు కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి. డిస్కషన్ చేయడం వల్ల ఏంటంటే బోర్ కొట్టకుండా ఉంటుంది మనందరికి కూడాను. సో హోప్ లైవ్ అనేది హెల్ప్ చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే మన స్టాక్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే కరూర్ వైశ్య బ్యాంక్. సో రీసెంట్గా మన అబ్జర్వేషన్స్లో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బౌన్స్ అవుతుంది. ఎస్పెషల్లీ మనకి మోటాబాయ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కొంత పాజిటివ్ మొమెంటం అయితే కనిపించవచ్చు. ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ ఈ ప్రైస్ మనం చూసుకున్నట్టు ప్రస్తుతానికి 50 రూపీస్ దగ్గర అరౌండ్ ట్రేడ్ అవుతుంది. దీంట్లో ఫ్రెండ్స్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ మనకి 8th మార్చిన ఒక హై అనేది క్రియేట్ చేసింది. అదేవిధంగా 15th నవంబర్ ఇంకొక హై అనేది క్రియేట్ చేసింది. ఆ రెండింటిని మనం కనెక్ట్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే అరౌండ్ 56, 57 దగ్గర ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద మనకి ట్రెండ్ లైన్ ఆ లెవెల్ని టచ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్మాల్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం చూడండి. ఇది వచ్చేసరికి మనకి డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్. ఓకే, ఇది వచ్చేసరికి మనం చూస్తున్న చార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే మనకి 21st జూలైన ఇది లో వచ్చేసరికి 47 ఫ్రెండ్స్. అంటే మంచి స్ట్రాంగ్ లో అనేది క్రియేట్ చేసింది అరౌండ్ 47, 48 దగ్గర. దాని తర్వాత బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసరికి 52 అరౌండ్ 52. కొద్దిగా ఈరోజు 23rd జూలై మాక్ టెస్ట్ జరుగుతుంది. ఓకే, ఇది అవాయిడ్ చేయండి. మనకి ఇది మాక్ టెస్ట్ అంటే డమ్మీ ట్రేడింగ్ అనేది జరుగుతుంది 23rd. బట్ ఈ రెండు క్యాండిల్స్ వెరీ గుడ్ క్యాండిల్స్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూమ్స్ ఎంత బ్యూటిఫుల్గా రైజ్ అవుతున్నాయంటే బ్రేక్అవుట్ దగ్గర చాలా మంది ఆ బ్రేక్అవుట్ను వాచ్ చేస్తున్నారని చెప్పేసి వాల్యూమ్స్ కూడా చెప్తున్నాయి. అండ్ డైరీలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 7th అరౌండ్ ఫిబ్రవరిన మాకు ఒక పీక్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఇంకొక పీక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 7th ఏప్రిల్న ఇంకొకటి. దాని తర్వాత రీసెంట్గా 21st జూలైన బ్రేక్అవుట్ అయితే అయింది. సో మన ఫస్ట్ టార్గెట్ ఇనీషియల్గా టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ 56.5 to 57 ఆడ్ లెవెల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ ట్రెండ్ లైన్కి అనేది వచ్చిందనుకోండి పొరపాటున లైక్ 50 దాకా మనం యాడ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి స్ట్రిక్ట్గా 47 రూపీస్. ఓకే, ఈ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ మోర్ ఓవర్ వాల్యూమ్స్ కూడా మంచి రైజింగ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఓరియంట్ సిమెంట్. దీంట్లో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకేంటంటే ప్రీవియస్గా ఒక సపోర్ట్ జోన్ అనేది కనిపిస్తుంది 100 రూపీస్ దగ్గర. ఎప్పుడైతే 100 రూపీస్కి వచ్చిందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 100 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ విక్స్ అనే ఫార్మేషన్ జరిగింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ ఏమైందంటే 100 లెవెల్ ఏదైతే ఉందో రౌండ్ నెంబర్ అనమాట, దాన్ని బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి చాలా ప్రయత్నించింది. బట్ సెల్లర్స్ని వాళ్ళందరినీ కూడా అబ్జార్బ్ చేసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి 2 వీక్స్ మనకు ఆల్మోస్ట్ 5th ఏప్రిల్ 2021లో అండ్ 12th ఏప్రిల్ 2021లో విక్స్ అనే ఫామ్ అయినాయి. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బయర్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకి 100 రూపీస్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఒకసారి వీక్లీ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఇది వీక్లీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవడానికి అయితే సిమెంట్ సెక్టర్ మనం నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ లైవ్లో చూసాము. ఎంత బ్యూటిఫుల్గా 6% అనేది మూవ్ అయిందంటే మంచి పొటెన్షియల్ రిజల్ట్స్ అనేది ఇచ్చింది. సో ఇది కూడా మూవ్ అవే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇది ఒక కన్సోల్టేషన్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఒక సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కన్సోల్టేషన్ చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. లైక్ కొద్దిగా జూమ్ చేస్తున్నాను. మనకి హైయర్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇందులో 120 ఉంది. 120 లెట్ మీ మార్క్ ఆరెంజ్ కలర్. ఓకే, అదేవిధంగా డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 110. అంటే ఒక 10 పాయింట్స్ రేంజ్లో కన్సోల్టేషన్ తీసుకుంది. ఇది మనం సింపుల్గా ఫ్లాగ్ అనుకోవచ్చు. లైక్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళింది, కొద్దిగా కరెక్షన్ తీసుకుంది, ఎఫ్ ప్యాటర్న్ ఫ్లాగ్. ఓకే, కన్సోల్టేషన్ తీసుకుని అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. ఈ ఫ్లాగ్ అనేది మనకి ఇలా ఉండాల్సిన అవసరమే లేదు, హారిజెంటల్గా కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఆ స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్, కన్సోల్టేషన్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ, అండ్ బ్రేక్అవుట్ అయింది డైలీ టైం ఫ్రేమ్లో ఒక కన్సోల్టేషన్ నుంచి. సో ఈ జోన్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. సో
మనకి మంచి మొమెంటం అయితే జరగొచ్చు. అరౌండ్ 120 మన ఎంట్రీ ఉంటే ఇక్కడ వచ్చేసరికి 111 అనేది మనం స్ట్రిక్ట్‌గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. మంచి పొటెన్షియల్ అయితే ఇందులో కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి 22 జులై హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. ఏది ఈ కన్సోలిడేషన్ నుంచి బయటకు రావడానికి హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి అవసరమైనయి. ఎందుకంటే చాలా మంది సెల్లర్స్ ఉన్నారు ఇది రెసిస్టెన్స్ అని చెప్పేసి. వాళ్ళందరిని కూడా అబ్జర్వ్ చేసుకొని ప్రైస్ సక్సెస్‌ఫుల్‌గా బయటకు అనేది వచ్చింది. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సో హోప్ ఈ స్టాక్ కి సపోర్ట్ అయితే దొరికే అవకాశం ఉంది. అరౌండ్ 120 అండ్ 10 ఇన్ బిట్వీన్. నెక్స్ట్ స్టాక్ మనం ఇండియా బ్యాంక్ ఇది చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఒక మంచి హారిజంటల్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరుగుతుందని చెప్పేసి అది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఇది 175 అనేది. అండ్ ఇది వచ్చేసరికి మన కంప్లీట్ సప్లై జోన్. చూడండి మనకి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. దాని తర్వాత 7th ఏప్రిల్ 2022 మళ్ళీ బొంబార్డ్ చేశారు. అండ్ 2nd జూన్ ఓకే బొంబార్డ్ చేశారు. అండ్ 4th టైం మాత్రం మంచి లెవెల్తో అండ్ వాల్యూమ్స్ కూడా రీజనబుల్గా ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. బ్రేక్అవుట్ జరిగింది. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ లో స్టాప్ లాస్ అనేది మనం తీసుకోవచ్చు. అరౌండ్ ఏంటంటే 165 అనుకోవచ్చు, 64 అనుకోవచ్చు. ఇది స్టాప్ లాస్తో మనం దీన్ని హోల్డ్ చేయొచ్చు. అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఎక్కువగా ఉంది. యాజ్ పర్ ద ప్యాటర్న్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బ్రేక్అవుట్ నుంచి ఏదైతే లో ఉందో అట్లీస్ట్ లీస్ట్ మనకి 30 బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడ నుంచి తీసుకుంటే నెక్స్ట్ మనం ప్రొజెక్టెడ్ టార్గెట్ వచ్చేసరికి ఇందులో 200గా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ కన్సోలిడేషన్ నుంచి వస్తుంది. యాజ్ పర్ ద ప్యాటర్న్ ఏంటంటే అట్లీస్ట్ ప్రస్తుతం 175 178 మధ్యలో ఉన్నాం. 200 దాకా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఇండియన్ బ్యాంక్ నుంచి. యా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది సీజీ పవర్. మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ డ్రా చేసి పెట్టాను. అండ్ అబ్జర్వ్ చేస్తే మనకు కన్సోలిడేషన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మల్టిపుల్ టైం ఫ్రేమ్లో. వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మనకు క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. చూడండి పవర్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ 153 దగ్గర 155 దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ లైన్ ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అనేది 230 ఆడ్ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసుకుని ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే పైకి వెళ్లే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మనం దీన్ని బ్రేక్అవుట్ కంటే కూడా ఈ స్టాక్ ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కన్వర్ట్ చేసుకొని దీంట్లో ఒక మంచి ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఏది ఇక్కడ రెసిస్టెన్స్ 233 ఆడ్ లెవెల్ దగ్గర అప్పుడు మంచి మూమెంట్ వస్తుంది. సో దాన్ని మనం ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకుని ఇక్కడ వెయిట్ చేసామంటే మంచి బ్రేక్అవుట్ పాయింట్ అయితే వస్తుంది. మనం పొజిషన్స్ కూడా హెవీగా యాడ్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ దగ్గర. ఎందుకంటే గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ అవుతున్నాయి దాంట్లో. అండ్ ఏఈజిఐఎస్ లాజిస్టిక్స్ ఓకే దీంట్లో కూడా మనకు ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే షోల్డర్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. మనకు వచ్చేసరికి దిస్ ఇస్ నెక్ లైన్ ఫ్రెండ్స్. నెక్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బాక్స్ సిస్టమ్ కూడా ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. ఓకే డార్వాక్స్ బాక్సెస్ ఏ ఉన్నాయో అలాగే ఏంటంటే బాక్స్ రేంజ్ లోనే అప్ డౌన్ కన్సోలిడేషన్ తీసుకుంది. కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అనేది రావడం అనేది జరిగింది. సో మనకి ఇది ఈ రోజు తీసేయండి ఫ్రెండ్స్. 23rd మాక్ ట్రేడింగ్ జరుగుతుంది అందుకని దాన్ని తీసేయండి. బట్ ఇక్కడ చూడండి 21st అండ్ 22nd మనకి హ్యూజ్ వాల్యూమ్స్ తో బ్రేక్అవుట్ అయింది. ఈ స్టాక్ ఏజీ లాజిస్టిక్స్ కూడా ఫండమెంటల్స్ అనేది చేంజెస్ అయ్యే అవకాశం ఉంది. సో రికమెండేషన్ ప్రైస్ వచ్చేసరికి మనం 245 ఆడ్ లెవెల్స్ దగ్గర తీసుకుంటే బెటర్. అండ్ విత్ దట్ స్టాప్ లాస్ ఆఫ్ 210. ఓకే సో వస్తే మనకి మంచి పొటెన్షియల్ లైక్ 1:3 కావచ్చు, 1:2 అట్లీస్ట్ మినిమం. ఒకవేళ రిస్క్ అయితే ఓన్లీ ₹1 అనమాట. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాంక్లో ఐసిఐసిఐ బ్యాంక్లో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక సిమెట్రికల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇది హయ్యర్ లోస్ అనేది ఫార్మేషన్ జరిగింది డౌన్ సైడ్లో. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాం. అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. దాంట్లో ఒక బ్రేక్అవుట్ అయితే జరిగింది. అండ్ మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్. బట్ వాల్యూమ్స్ అయితే డిమినిష్ అవుతున్నాయి. ఓకే ఈ స్టాక్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ ఇవి మనకి
1:5 1:10 ఇవ్వవు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎప్పుడు కూడా మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ మనకి 1:5 1:10 అనేది బిగ్ టైం ఫ్రేమ్ లో ఇస్తే కానీ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ లో ఇవ్వవు. లైక్ ఏంటంటే 10% మూవ్ అయితే 20% మూవ్ అయితే చాలా ఎక్కువ అనమాట. బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుంది అండ్ సేఫ్టీ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది దీంట్లో దొరుకుతుంది. దీన్ని ఏంటంటే వయా ఆప్షన్స్ ప్లే చేసుకుంటే బెటర్ అని నా ఐడియా. ఎందుకంటే దీంట్లో మనం 20-30% మ్యాక్స్, ఇంకేదన్నా బాగా మూవ్ అయితే 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ దీంట్లో షార్ట్ టర్మ్ లో మనం లైక్ మల్టీ బ్యాగర్ లాగా 2 times 3 times 4 times రిటర్న్ అనేది రాదు. ఓకే, ఎందుకంటే లార్జ్ క్యాప్స్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు అండ్ డిస్ట్రిబ్యూషన్ అక్యుములేషన్ అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది అమ్ముతుంటారు, కొంటుంటారు. అందులో పెద్దగా 10% సర్క్యూట్లు అలాంటివి రావన్నమాట. బట్ సేఫ్టీ ఆఫ్ మార్జిన్ ఉంటుంది. బట్ మనం ఏదైనా ఆప్షన్ స్ట్రాటజీ ద్వారా దీంట్లో ఏంటంటే ఎంటర్ అయితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో ఓకే, ఎనీహౌ ఈ రోజు అనేది తీసేయండి. 23rd మనకి వచ్చేసరికి 19th జూలైన మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ పుల్ బ్యాక్ జరిగి ఇక్కడ కానీ సస్టైన్ అయిందంటే ఎగైన్ ఇంకొక లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది జరిగే అవకాశం ఉంది. ఈ స్టాక్ కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇది కొద్దిగా లేట్ ఎంట్రీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ జరిగిపోవాలి. ఏది 782 దగ్గర, అక్కడ నుంచి కూడా మనకి 803 అంటే ఒక 20 points మూవ్ వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మళ్ళీ వెయిట్ చేద్దాం. ఒకవేళ 770 దగ్గర సస్టైన్ అయ్యి కొంత కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ మంచి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ అనేది జరిగింది అనుకోండి, పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక లెగ్ ఆఫ్ మూవ్ అనేది జరిగేది ఉంటుంది. సో బెటర్ ఏంటంటే ఆప్షన్స్ ద్వారా దీంట్లో ఎంటర్ అయితే మంచిదని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ MM4 ఇది ఐ థింక్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుంటాను. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ వెరీ గుడ్ స్టాక్ ఇది ప్రస్తుతానికి. దీంట్లో ఏంటంటే వీక్లీ మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 953 దగ్గర. బట్ హ్యూజ్ వాల్యూమ్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూస్తే. ఓకే, అయితే కొంచెం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. మంచి క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఈ కేసులో ఏంటంటే మనం ఈ పాయింట్ దగ్గర లైక్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా మనం రిస్క్ని తగ్గించుకోవాలంటే రీఎంట్రీ తీసుకోవచ్చు 953 దగ్గర. అక్కడ నుంచి కూడా ఫర్దర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది మనకి, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర అవుతుంది అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని రెసిస్టెన్స్ లాగా తీసుకుంది 955 955. అండ్ చాలా మంది ఈ స్టాక్ని మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో 1 2 3 4 ఇది 5th డే అటెంప్ట్. సో హోప్ ఏంటంటే కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా, వీక్గా ఉండాల్సిన నెసెసిటీ లేదు. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఇంకా స్ట్రెంత్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ స్టాక్ అయితే డెఫినెట్గా రెడార్లో పెట్టొచ్చు. మంచి పొటెన్షియల్ మూవ్ అయితే దీంట్లో అప్ సైడ్ కనిపించే అవకాశం ఉంది విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ 9-10 అనుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. అండ్ ఫైనల్గా మనకి బాలాజీ మైన్స్, దీంట్లో వీక్లీలో మనకి స్టిల్ ఈ లెవెల్ దగ్గర కొంత సపోర్ట్ అయితే తీసుకుంది. ఇది 2700 అనుకోవచ్చు, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు వీక్లీలో ఏంటంటే ఒక బ్రేక్అవుట్ అనేది సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్, అది చూస్తే మనకి అర్థమవుతుంది. వీక్లీలో అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ డైలీలో మంచి బ్రేక్అవుట్, పొటెన్షియల్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఇక్కడ. సో వన్ కెన్ ఎంటర్ ఎట్ దిస్ ప్రైస్ అండ్ వన్ కెన్ కీప్ ద స్టాప్ లాస్. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది లోవర్ సైడ్ మార్కెట్ డిప్ అయినప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఒక డైలీ టైం ఫ్రేమ్లో బిగ్గెస్ట్ వాల్యూమ్తో అండ్ ఇంట్రెస్టింగ్ ప్రైస్తో ఆల్మోస్ట్ ఎంత ప్రైస్ అప్రిషియేషన్ అయిందంటే ఆ రోజు ఒకసారి చూద్దాం. చూస్తే ఇది డైలీ, ఈరోజు మాక్ ట్రేడింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 6% మూవ్ అయింది. సో మేబీ 1-2 రోజులు ఏదైనా కన్సల్టేషన్ తీసుకుని ఫర్దర్గా అప్సైడ్ అయితే దీంట్లో కనిపించే అవకాశం ఉంది. అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసినాయి ఫ్రెండ్స్. అండ్ హోప్ ఈ దిస్ టైం అయితే ప్రతిసారి వాల్యూమ్స్ వస్తున్నాయి అండ్ సెల్లర్స్ వస్తున్నారు. బట్ దిస్ టైం బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ కూడా కొంత పాజిటివ్ని సంతరించుకుంది కాబట్టి సెంటిమెంట్ని మూవ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కూడా బాలాజీ ఎమినెస్ లిమిటెడ్. ఓకే, సో వాట్ ఎవర్ ద ప్రొనౌన్సియేషన్, ఈ స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టండి. అండ్ హోప్ మనం మండే అగైన్ మీట్ అవబోతున్నాం లైవ్లో. అండ్ లైవ్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్రేక్అవుట్ జరుగుతున్న స్టాక్స్ మనం వాచ్ చేయబోతున్నాం. ఓకే, అల్ట్రాటెక్ సిమెంట్
ఎందుకు అనుకుంటున్నామంటే సిమెంట్ సెక్టార్‌లో మనకి ఎందుకు పొటెన్షియల్ ఉంటది అనుకుంటున్నామంటే అల్ట్రాటెక్ సిమెంట్ చూడండి నిన్న ఎంత బ్యూటిఫుల్‌గా మూవ్ అయిందో హ్యూజ్ వాల్యూమ్స్‌తో. సో, ఐ థింక్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇంకా ఫర్దర్‌గా ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఈ ఆహ్, సిమెంట్ సెక్టారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే సిమెంట్ సెక్టార్‌లో ఒక స్టాక్‌ని కూడా మనం పిక్ చేసుకున్నాం. అది ఓరియంట్ సిమ్. ఇది కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ hope you enjoy the session, and if you like the video, like it, make it possible to reach 1000 subscribers. That is my request. ఓకే, ఒకవేళ ఈ వీడియో నచ్చితే అండ్ లైవ్లో కూడా రండి. డైలీ మనం డిస్కస్ చేసుకుందాం. లైవ్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ కూడా లైవ్లోనే డిస్కస్ చేసుకుందాం. అండ్ దట్స్ ఫ్రమ్ మై ఎండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.